ఓ పని చేయి ప్రసాద్, సార్. ఇది ఆడిటర్ గారికి ఇచ్చేయి సార్. అలాగే ఆయనకి ఫీజు కూడా ఇచ్చేస్తే సార్ మన పని అయిపోద్ది. ఓకే సార్. వెళ్ళు. సార్ లోడ్ వచ్చింది. అలాగేనండి, అకౌంట్స్ చూద్దామా? రేపు చూద్దాం. ఈ క్లర్క్ గారు మానేసాక అన్ని పనులు నేనే చూసుకోవాల్సి వస్తుంది. ఆ ఫైల్ ఎక్కడ పెట్టి తెచ్చాడు? బాబు ఓనర్ గారు లేరా? లేరు బాబు, క్యాంప్కి వెళ్ళారు. మనం ఎవరో తెలుసా? వేమన. అదే ఏదో మేనేజర్ పోస్ట్ ఏదో ఖాళీగా ఉందంటే చూద్దామని వచ్చా. చేద్దామని రాలేదా? సర్లే అవన్నీ నేను పెద్ద ఆయనతో మాట్లాడుకుంటా కానీ ఇంతకీ నా సీట్ ఎక్కడా? ఇదిగో రెడీగా ఉంది కదా. నేనేమన్నా సర్కస్లో సింహాన్ని అనుకుంటున్నావు ఎలా అని చూపించగానే కూర్చోడానికి? మేనేజర్కి సపరేట్ సీట్ ఏం లేదా? అది సర్లే ఆయన వచ్చేంత వరకు అక్కడ అడ్జస్ట్ అవుతా. ఇంతకీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏ పనైనా చేసే ముందు క్షుణ్ణంగా తెలుసుకుంటే నాకు బాగా అలవాట్లే. ఆయన అవన్నీ నీకెందుకులే. వీడు బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. అగ్రిమెంట్తో కట్ చేద్దాం. వీరభద్ర రవాణా సంస్థ. బాబు వేమన్ గారు, పెద్ద ఆయన వచ్చాక మీరేం చేయాలో తెలుసుకుందరు కానీ ముందు అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి. చదివారా తమరు? ఇందాక ఇలా ఎలా అన్నాను కనపడలేదా? వీడికి ఏముందేయాలో అర్థం కావట్లేదు. వ్యూహం సుమత కామ్రేడ్, ఎలా ఉంది కొత్త ఆఫీసు? వ్యూహం సుమదా కామ్రేడ్, ఈ ఉద్యోగాలు దబాయిస్తే కానీ పనులు జరగవు. అందుకే వచ్చిన రోజు గుమస్తా గుండెల్లో నిద్రపోయా. సరే కానీ ఇంతకు నీ సంగతి ఏంటి? నిన్ను నువ్వు ఇచ్చిన ప్రోత్సాహంతో వాడి మీద సామధాన మీద దండోపాయాలని ప్రయోగించా కామ్రేడ్. అంటే వాడు రాత్రి 9:30 దాటితే ఒక గడియ కూడా ఉండలేడు. కానీ ప్రొద్దున 4 వరకు కూర్చోబెట్టా. దీని నుంచి కొనుక్కోవడానికి 2 రోజులు పడుతుంది వాడికి. నేను సాయంత్రం వరకు ఆఫీస్ వాళ్ళు బిజీగా ఉంటాను. నువ్వు చదువుతూ ఉండవు. ఏదైనా అర్థం కాకపోతే సాయంత్రం చెప్తాలే. సరేనా? రాత్రి నిద్ర వచ్చాయింది కానీ ఇబ్బంది చెప్పినావునా? నువ్వు ఖాళీ కనబట్టి మాత్రం డిస్టర్బ్ చేస్తానా? ఏమనుకోకు. పర్లేదు. సరేనా? ఒరే నువ్వు చదువు చెప్పపోతే చెప్పపోయావు కానీ కనీసం ఆన్లైన్ చదువుకోనిరా. ఉండు కామ్రేడ్, నేను మళ్ళీ చేస్తాను. టెస్టింగ్ హ్యాస్ మెనీ టైప్స్. టెస్టింగ్ హ్యాస్ మెనీ టైప్స్. టెస్టింగ్ హ్యాస్. ఏంటి చూస్తున్నావు? టెస్టింగ్ నా నువ్వు పని చేస్తున్నావా లేదా అని. పంచుడు. టెస్టింగ్ హ్యాస్ మెనీ టైప్స్. టెస్టింగ్ హ్యాస్ మెనీ టైప్స్. ఎవ్రీ టెస్టర్ హ్యాస్ ఎ డే. టెస్టింగ్ ఈజ్ టెస్టింగ్. టెస్టింగ్ ఈజ్ టెస్టింగ్. సార్ ఏంటి సార్ ఈ లారీలు లోడ్లు చెత్త చెదారం? మన వాళ్ళకి ఎంత ఎదిగినా ఇది ఎదగదు సార్. మన పెద్ద ఆయన మరీ పిసినారులో ఉన్నాడు. దెర్ ఇస్ నో స్మార్ట్ వర్క్ యూనో. ఇదేం కర్మరా బాబు. నా వచ్చేసి పోనా ఇది 2 హార్డ్ కాపీలు పంపించండి. ఎప్పుడు ఫోన్. ఏంటి లోడ్ వెళ్ళలేదా? నీకు అసలు బుద్ధుందా లేదా? లోడు టైంకి వెళ్ళకపోతే ఎలా? ఇదిగో సౌండ్ కొంచెం తగ్గు. హలో, ఏంటి బండి స్ట్రక్ అయిందా? మెకానిక్ని పిలవండియా, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. సరే సార్, ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్టున్నారు. అవునయ్యా, ఇంపార్టెంట్ మీటింగే ఉంది. కొత్త క్లయింటు. సార్ కొంచెం ఫ్యాన్ వేసి వెళ్ళండి సార్. ఏంటి సార్ అంత ఫీల్ అయిపోతారు? ఫ్యానే కదా ఏమంది. చాలా థ్యాంక్స్ సార్. చెప్పరా. రవిగా, ఈ 1 నెల నాకు కూడా ఎక్కడైనా హాయిగా తినుకూర్చునే ఉద్యోగం ఉంటే చూడరా. నెల ఇంకరమరా, ఏళ్ళ తరబడి ఉండొచ్చు. గుళ్ళల్లో, అన్నదాన సత్రాల్లో, పార్కుల్లో. మరి నీ షరతులకు అవే ఉంటారా? పెడే ఫోన్ వేద్దావా? టెస్టింగ్ ఈజ్ టెస్టింగ్. టెస్టింగ్ ఈజ్ టెస్టింగ్. టెస్టింగ్ ఈజ్ తొందరగా వచ్చావునా? నీకోసమే తమ్ముడు, ఖచ్చితంగా మేనేజర్తో మాట్లాడు సార్. ఎప్పటి నుంచి ఇదే టైం. అయితే శుభ్రంగా టెస్టింగ్ నేర్పించావు. అయ్యో గురువు గారు ఉంటుగా. అవు కాదు గురువు గారు. దీని తర్వాత చెప్పింది రాయే, తర్వాత చూద్దాం.
ఈవేళ కూడా పెద్ద ఆయన రాలేదు కదా. లేరు, వ్యాపార విషయం మీద ఉత్తర భారతానికి వెళ్ళారు. ఎప్పుడొస్తారో కూడా తెలియదు. అనుమానమే లేదు, నువ్వు ఇంతకుముందు రేడియోలో వార్తలు చదివేవాడు కదా, అక్కడ జీతం సరిపోక ఇక్కడికి వచ్చావు కదా. అవును కదా. సారీ సార్, ఊరికన్నాను, సారీ. ఇదిగో వేమన్ గారు, ఓనర్ గారు రోజు సాయంత్రం లెడ్జర్ వేయటం క్లోజ్ చేయటం నేర్చుకోమన్నారు మిమ్మల్ని. ఇప్పుడు మన పనేంటో మనకు తెలియదండి. పని చేయటం మొదలు పెడితే అంతా మనకే అప్ చెప్పేస్తారు. నిజం సార్. ప్రాణం చేస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, గాడ్ ఈస్ దేర్. వెంకటరమణ పేడ ఇంత ఈజీగా విరగడవుతుంది అనుకున్నావా? విల్ పవర్. సుమదా, ఐఎమ్ కమింగ్. ఇట్స్ టైమ్ టు ప్లాన్ ఫ్యూచర్. ఫ్యూచర్ బ్లాంక్. నేను తీసిన గోతులో నేనే పడి ఏడుస్తుంటే అప్పుడు పుస్తకం, ఇప్పుడు ల్యాప్టాప్. తెరిస్తే నిద్ర వస్తుంది. వీటన్నిటికంటే వెంకటరమణ కథలు చెప్పడమే సులభం. కానీ తెలిసిందంతా చెప్పేస్తామే. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి కొత్తగా చెప్పేంత టాలెంట్ మన దగ్గర తెలిసింది. ఫోన్ వస్తే ఎత్తాలయ్యా. హలో హలో. తెలిసింది, కథలు ఎలా చెప్పాలో తెలిసింది. వెంకటరమణ, చెప్పాల్సింది చాలా ఉంది, రా నేర్చుకుందాం. పెద్ద ఆయన వస్తే నేను వచ్చానని చెప్పండి. సంతకాలు ఏమైనా కావాలా? సార్ ఇది దూకుడు మోడల్ సార్. ఇది మా ఫ్యాషన్ హౌస్ స్పెషల్ సార్. సార్ మహేష్ బాబులా ఉన్నారు సార్. థ్యాంక్ యూ భయ్యా. కానీ ఏం లాభం, పెళ్ళే కావట్లేదు. ఇందులో నా సైజు ఉందా? గోడౌన్లో చూడాలి సార్. సరే తీసుకురా. సరే. ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కాల్ చేయట్లేదేంటి? హలో, నేను రవిని. మీరు ఏదో ఆఫర్ ఉందన్నారు. మీకు నా నంబర్ ఎలా దొరికింది? 3 ఏళ్ళ నుండి కస్టమర్ని, ఆ మాత్రం తెలుసుకోలేనా? పైగా ఏదో ఆఫర్ ఉందన్నారు. This guy is so interesting. Wait, let me play with him for some time. Hey, ruko. What? Speak me, darling. మీకంత ఆసక్తి లేదనుకున్నానే. ఓ కాంత, నీ శక్తి ముందు ఈ శక్తి, ఆ శక్తి, ఏ శక్తి అయినా సరుతూగునా అన్నారో పెద్ద ఆయన. అబ్బో, సరే చెప్తా వినండి. కానీ 1 టైం ఆఫర్. మీకు నచ్చిన అమ్మాయి ఎలా ఉండాలో చెప్తే మేమే బొమ్మ గీయించి వెతికి ఒప్పించి పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తాం. నిజమా? ఎప్పటిలోపు చెప్పాలి? సార్, ఇది క్లియరెన్స్ సేల్. ఎంత తొందరగా చెప్తే అంత మంచిది. బా, ఇప్పుడుకిప్పుడు అంటే అలా బా. ఏమండి, నాకు ఎలాంటి అమ్మాయి కావాలి నాకు ఎలా తెలుస్తుందండి? కొంచెం సాయం చేసి పెట్టండి. అయ్యో, ఆలోచించు. ముందు నిద్ర వస్తుంది, తర్వాత కలలు వస్తాయి, కలలలో కలల రాణి వస్తుంది. అప్పుడు కాల్ చేయండి. కలల రాణి. సార్ రాలేదు. సార్ వచ్చారు. అబ్బా, వీడికి తెలుగు సీరియల్ సరిపోవట్లేదు, తమిళ హిందీ చూడాల్సిందే. సార్ రాలేదు. సార్ వచ్చారు. సార్ పాపం ఏ జన్మలోనే 5,000 అప్పున్నాడు. మూలి పెడదాం అమ్మాయి కోచింగ్. హలో సార్, రోడ్ అంతా ఎక్కించిన తర్వాత లారీ పంచర్ అయింది. మన మెకానిక్ పంపిస్తారా మార్కెట్ యార్డ్కి? హలో ఫణేంద్ర గారు. సార్, ఆ, హలో హలో సార్. ఏంటమ్మా, ఏదైనా డౌటా? ఆ ఫోన్ పనిచేస్తుంది చూడండి. సార్ వినిపిస్తుందా? హలో, పని చేస్తుందయ్యా. కస్టమర్ కూడా లైన్లో ఉన్నాడు. మాట్లాడండి, మధ్యాహ్నం తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడండి. సార్, మెకానిక్ పంపండి. సరేనండి. లాభం లేదు, వీడు మారడు. మందు మార్చేయాల్సిందే.